Hi and welcome to my channel. This is Jayaprakash. Today I am going to explain about the Telangana Intermediate Second Year English grammar topic vocabulary one word substitutes. This topic will be given in the section C bit number 11. And here in column A 6 words will be given and in column B their meanings will be given. You have to match at least 4 so that you can get easily 4 marks. అంటే మనకు క్వశ్చన్ పేపర్లో సెక్షన్ సిలో 11th బిట్లో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనేది వస్తుంటుంది. ఎలా వస్తుంది అంటే మ్యాచింగ్ టెస్ట్లో వస్తుంది. అంటే మ్యాచింగ్ అంటే ఏంటి, కాలం ఏలో వర్డ్స్ ఉంటాయి, కాలం బిలో వాటి యొక్క మీనింగ్స్ ఉంటాయి. కనీసం 4 మ్యాచ్ చేయగలిగితే కనీసం ఒక 4 జతపరిచినట్లయితే 4 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ వన్ అగ్నాస్టిక్ అంటే ఏంటిదంటే ఏ పర్సన్ హూ క్లెయిమ్స్ నైదర్ ఫెయిత్ నార్ డిస్బిలీఫ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు ఉన్నది లేనిది చెప్పడం సాధ్యం కాదు అని భావించే వ్యక్తి. అంటే దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్పలేడు, లేడు అని చెప్పలేడు. ఆ విధంగా దేవుడు ఉన్నాడని కానీ లేడని కానీ చెప్పలేము మనము అని భావించే వ్యక్తిని అగ్నాస్టిక్ అంటారు. ఆల్ట్రూయిజం అన్సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. అంటే నిస్వార్థంగా సేవ చేస్తే ఆల్ట్రూయిజం అంటారు. అంటే ఇతరులకు సేవ చేసేటప్పుడు స్వార్థం చూసుకోకుండా నిస్వార్థంగా సేవ చేయడం అన్నట్టు. అమేచ్యూర్ అంటే ఏంటి, వన్ హూ ఎంగేజెస్ ఇన్ అన్ యాక్టివిటీ ఫర్ ఎంజాయ్మెంట్ రాదర్ దాన్ యాజ్ ఎ ప్రొఫెషన్. అంటే ఒక పనిని ఒక ప్రొఫెషన్గా భావించకుండా ఒక వృత్తిగా భావించకుండా కేవలం సంతోషం కోసము ఎంజాయ్మెంట్ కోసం పనిచేస్తే అమేచ్యూర్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక ఆయన రెగ్యులర్గా ఒక జాబ్ చేస్తూ ఉన్నాడు, కానీ ఎప్పుడైనా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ ఎక్కడైనా జరిగినాయి అనుకోండి, అక్కడికి వెళ్ళి పాటలు పాడుతూ ఉంటాడు. అంటే పాటలు పాడడం అనేటువంటిది సంతోషం కోసం, అంతేగాని డబ్బు సంపాదించడం కోసం కాదు. ఆ విధంగా ఒక సెలబ్రేషన్లో పాటలు పాడడం అట్లాంటి పని చేసిందనుకో, అది కేవలము సంతోషం కోసం చేసింది కాబట్టి అట్లా చేస్తే అమేచ్యూర్ అంటారు. అంబిడెక్స్ట్రస్, ఏబుల్ టు యూజ్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్లీ వెల్. అంటే 2 చేతులను సమానంగా ఉపయోగిస్తే, ఉదాహరణకు 2 చేతులతో కూడా రాయగలిగితే అంబిడెక్స్ట్రస్ అంటారు. యాంఫీబియస్ అంటే ఏంటి అంటే లివింగ్ ఆన్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వాటర్. అంబిగ్వస్. నెంబర్ 5 అంబిగ్వస్ అంటే ఏంటి, హ్యావింగ్ మోర్ దాన్ వన్ మీనింగ్ అండ్ సో ఈజ్ అన్క్లియర్. అంటే స్పష్టంగా లేదు అన్నట్టు. అంటే ఎట్లా ఉంటుంది, సందిగ్ధంగా ఉంటే, అంటే ఏది చెప్పలేము కరెక్ట్. అంటే ఎస్ కానీ నో కానీ చెప్పలేకుండా డైలమాలో ఉంటే, సందేహాస్పదంగా ఉంటే, సందిగ్ధంగా ఉంటే అంబిగ్వస్ అంటారు. యాంఫీబియస్ అంటే ఏంటి, లివింగ్ ఆన్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వాటర్. అంటే తెలుగులో ఉభయచర జీవి అంటారు. ఉభయచర జీవి అంటే నీళ్ళల్లో జీవిస్తుంది, నేలపైన జీవిస్తుంది. ఉదాహరణ కప్ప నీటిలో జీవిస్తుంది, నేలపైన జీవిస్తుంది. ఎనార్కిస్ట్ అంటే ఏంటి, వన్ హూ రెబెల్స్ అగెన్స్ట్ అథారిటీ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఆర్డర్. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసేవాడు, విధ్వంసాలు సృష్టించేవాడు, అతన్ని అరాచకవాది అంటాం. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింస చేసేవాడు అన్నట్టు. అనార్కీ అంటే ఏంటి, ది అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ కంట్రోల్ ఇన్ ఎ సొసైటీ. అంటే అరాచకవాదం, సమాజంలో అల్లకల్లోలం జరగడం అన్నట్టు. నెక్స్ట్ యానిహిలేషన్ అంటే ఏంటి, కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సంథింగ్. అంటే వినాశనం, సర్వనాశనం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అణుబాంబు వేసినాం అనుకో, ఏమైపోద్ది, మొత్తం నాశనం అయిపోద్ది. అనోనిమస్ అంటే ఏంటంటే ఏ పర్సన్ నాట్ ఐడెంటిఫైడ్ బై నేమ్ ఆఫ్ అన్నోన్ నేమ్. అంటే పేరు తెలియని వ్యక్తి లేదా అజ్ఞాత వ్యక్తి అన్నట్టు. ఆంథాలజీ, ఏ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఆర్ స్టోరీస్. అంటే పద్యాల పుస్తకం కావచ్చు, కథల పుస్తకం కావచ్చు, దాన్ని ఇంగ్లీష్లో ఆంథాలజీ అంటారు. యాంటీడోట్ అంటే ఏ సబ్స్టెన్స్ దట్ కెన్ యాక్ట్ అగెన్స్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ పాయిజన్. అంటే విషానికి విరుగుడు మందు అన్నట్టు.
ఫర్ ఎగ్జాంపుల్ పాము కరిచింది అనుకోండి, పాము కరిస్తే ఏం చేస్తారు? యాంటీ వెనం ఇస్తారు. అట్లా విషానికి విరుగుడు మందు. యాంటీసెప్టిక్ ఏ మెడిసిన్ దట్ ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్, అంటే మనకు ఇన్ఫెక్షన్ కాకుండా ఉపయోగించేటువంటి మెడిసిన్ అన్నమాట. దాన్నే యాంటీసెప్టిక్ అంటారు. అంటే సెప్టిక్ కాకుండా ఉపయోగించేటువంటి డ్రగ్, మందు ఏదైతుందో దాన్ని యాంటీసెప్టిక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? అక్కడ కుళ్ళిపోకుండా, సెప్టిక్ కాకుండా యాంటీసెప్టిక్ క్రీమ్ కానీ లోషన్ కానీ రాస్తూ ఉంటాం. ఆర్కియాలజీ అంటే ఏంటంటే ద స్టడీ ఆఫ్ లైఫ్ అండ్ కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ పీపుల్ త్రూ ద ఎక్స్క్రిషన్ ఆఫ్ సైట్స్, అంటే పురాతత్వ వస్తు శాస్త్రము అంటాం. పురాతన వస్తుతత్వ శాస్త్రం అంటే త్రవ్వకాలు చేపట్టినప్పుడు త్రవ్వకాల్లో ఏదైనా వస్తువు, నాణ్యాలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఆర్టికల్స్, వస్తువులు కావచ్చు, లభించినప్పుడు వాటిని స్టడీ చేసి అవి ఏ కాలానికి చెందినవి అనేటువంటిది, లేదా ఆ కాలంలో ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉండే, ఈ విధంగా ఒక వస్తువును, ప్రాచీన కాలానికి చెందినటువంటి వస్తువుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఏథిస్ట్ అంటే పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. తెలుగులో నాస్తికుడు అంటాం. నాస్తికుడు అంటే దేవుడు లేడు అని విశ్వసిస్తాడు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడు, దేవుడు ఉంటే చూపించండి అనేటువంటి వ్యక్తిని ఏథిస్ట్ అంటాం. అంటే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు నమ్మరు. ఆడియన్స్ అంటే ఏంటి అంటే ఏ నంబర్ ఆఫ్ పీపుల్ లిజనింగ్ టు ఏ లెక్చర్ ఆర్ ఏ కన్సర్ట్, అంటే వినేవారు. సింపుల్ చెప్పాలంటే ఆడియన్స్ అంటే వినేవాళ్ళు. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఏ పర్సన్ రిటన్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, అంటే స్వీయ రచన, ఆత్మకథ అంటుంటాం. స్వీయ రచన అంటే ఏంటి? ఒక వ్యక్తి తన గురించి తానే రాసుకుంటే అది స్వీయ రచన లేదా ఆత్మకథ అవుతుంది. అటానమస్ అంటే ఏంటి అంటే an organization having the freedom to govern itself or control its own affairs, అంటే స్వయంగా తనకు తాను పరిపాలించేటువంటి సత్తా ఉంటే అటానమస్ అంటారు. అంటే స్వయం పాలిత అన్నట్టు. అంటే ఇట్లా ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీటెక్ కాలేజ్ ఉంది. ఆ బీటెక్ కాలేజీలో దానికి అటానమస్ అనేటువంటిది ఉంటే ఆ కాలేజీ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తుంది, ఆ కాలేజీ వాళ్ళే వాల్యుయేషన్ చేస్తారు, వాళ్ళే ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఈ విధంగా వాళ్ళే క్వశ్చన్ పేపర్ తయారు చేసి, వాళ్ళే కండక్ట్ చేసి, వాళ్ళే దిద్దురు అనుకోండి, దాన్ని ఏమంటే మనం అటానమస్ అంటుంటాం. బ్యాక్టీరియాలజీ అంటే ఏంటి? ఏ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా, అంటే బ్యాక్టీరియాను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. బయోగ్రఫీ అంటే ఏంటి? ఏ స్టోరీ ఆఫ్ సమ్వన్స్ లైఫ్ రిటన్ బై అనదర్ పర్సన్, అంటే జీవిత చరిత్ర అంటాం. తెలుగులో ఏమంటాం మనం? జీవిత చరిత్ర. ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను మరొక వ్యక్తి రాస్తే బయోగ్రఫీ అంటాం. బయోస్పియర్ అంటే ఏంటి? ద టోటలిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎన్వైరన్మెంట్, అంటే తెలుగులో జీవావరణము అంటాం. జీవావరణం అంటే జీవులు నివసించే ప్రదేశం, అంటే మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, నివసించగలిగే ప్రదేశాన్నే జీవావరణం అంటాం బయోస్పియర్ అంటే. బొకే అంటే ఏంటి? ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ టైడ్ టుగెదర్ టు బి గివెన్ యాజ్ ఏ ప్రజెంట్ ఆర్ టు వెల్కమ్ సమ్వన్. బొకే అంటే పుష్పాల గుచ్చం అంటాం. ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ఏదైనా ఒక సమావేశంలో ఒకరిని ఇన్వైట్ చేస్తున్నప్పుడు వెల్కమ్ చెప్పడానికి ఇస్తూ ఉంటాం, లేదా ప్రజెంట్ అంటే గిఫ్ట్గా కూడా ఇస్తాం బొకేని. నెక్స్ట్ బ్రంచ్ అంటే ఏ లేట్ మార్నింగ్ మీల్ ఈటెన్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, అంటే బ్రేక్ఫాస్ట్కు లంచ్కు మధ్యలో మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటే బ్రంచ్ అనాలి. ఇది ఎలా ఏర్పడ్డదంటే బ్రేక్ఫాస్ట్లోని బిఆర్ అనే అక్షరం, లంచ్ నుండి యుఎన్సిహెచ్ రెండు కలిస్తే బ్రంచ్ అయిపోయింది. అంటే మనము ఉదయం 11 గంటలకు భోజనం చేసినాం అనుకోండి, అది బ్రంచ్ అయిపోతుంది. ఎందుకంటే అది మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ కాదు. నెక్స్ట్ కాలిగ్రఫీ ద ఆర్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్, అంటే అందమైన చేతి వ్రాతను కాలిగ్రఫీ అంటారు. అంటే రైటింగ్ ఎట్లా ఉంటుందంటే చాలా నీట్గా ఉంటుంది. అట్లాంటి రైటింగ్ని అదొక స్టైల్లో ఉంటుంది అన్నట్టు, ఫాంట్. అది కాలిగ్రఫీ అంటే ఏంటి? అందమైన చేతి రాత. క్యానిబాల్ అంటే పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్,
అంటే తెలుగులో నరమాంస భక్షకుడు అంటారు. అంటే మనుషులను చంపి తినేవాడు అని అర్థం. కంటోన్మెంట్ అంటే ఏంటి అంటే ఏ పర్మనెంట్ స్టేషన్ ఫర్ సోల్జర్స్ గ్యారిసన్, అంటే సైనికుల కోసం వేసుకున్న శిబిరము అన్నట్టు. నెక్స్ట్ సెలిబస్ అంటే ఏంటి? ద స్టేట్ ఆఫ్ రిమైనింగ్ అన్మ్యారీడ్, అంటే బ్రహ్మచర్యము అంటాం. కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉంటారు చూడండి, దాన్నే సెలిబసీ అంటాం, బ్రహ్మచర్యం. సెంటెనియల్ ఆర్ సెంటినరీ, ద 100th యానివర్సరీ ఆఫ్ అన్ ఈవెంట్, అంటే 100 సంవత్సరాల వేడుక. అంటే మనకు 100 సంవత్సరాల వేడుక అంటే ఏంటి అంటే, ఉదాహరణకు ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బతికిందనుకోండి, అది 100 సంవత్సరాలు అప్పుడు జరుపుకునేటువంటి వేడుకనే 100 సంవత్సరాల వేడుక అంటారు. లేదా మనకు సినిమాలో చూసినట్లయితే ఒక సినిమా 100 రోజులు నడిచిందనుకోండి, దినోత్సవం జరుపుకుంటాం, దాన్ని కూడా సెంటెనరీ అని కూడా అంటుంటాం. నెక్స్ట్ షెఫ్ అంటే ప్రొఫెషనల్ కుక్, టైపికలీ ద హెడ్ కుక్ ఇన్ ఏ రెస్టారెంట్. షెఫ్ అంటే కుకింగ్లో పర్ఫెక్ట్ ఉంటే మాస్టర్ అంటాం. అంటే అతడు పెద్ద పెద్ద రెస్టారెంట్లో హెడ్ కుక్గా ఉంటాడు, అందరి చేత వంట చేస్తూ ఉంటాడు, ఆయన హెడ్ కుక్ అన్నట్టు. కాబట్టి వంటలలో పర్ఫెక్ట్ అయితే, వంటలు చేయడంలో పర్ఫెక్ట్ అయితే అతన్ని జనరల్గా మాస్టర్ అంటుంటాం కుకింగ్లో. అట్లాంటి వ్యక్తి అన్నట్టు షెఫ్ అంటే వంటలో పర్ఫెక్ట్. కాంటెంపరీ అంటే లివింగ్ ఆర్ అకరింగ్ ఎట్ ద సేమ్ టైం, అంటే సమకాలీన అంటాం తెలుగులో. సమకాలీన అంటే ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు మరో వ్యక్తి కూడా జీవిస్తే అప్పుడు ఏమంటారంటే కాంటెంపరీ. ఫర్ ఎగ్జాంపుల్, గాంధీజీ నివసిస్తున్న కాలంలో నెహ్రూ ఉన్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు. సో వాళ్ళందరూ కూడా సమకాలికులు అంటాం. కాస్మోపాలిటన్ అంటే an outlook that is influenced by people from all over the world, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజల్ని ప్రభావితం చేయగలిగేది అన్నట్టు. అంటే ఉదాహరణకు తాజ్మహల్ తీసుకోండి, అక్కడికి వెళ్తే ఏ దేశం వల్ల అయినా కూడా దానికి అట్రాక్ట్ అయిపోతారు. అంటే ప్రపంచంలోని అందరి ప్రజల్ని కూడా ప్రభావితం చేసేటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి తాజ్మహల్ అట్లా. నెక్స్ట్ డెన్ అంటే ఏంటి? తెలుగులో గుహ అంటాం. ద హోమ్ ఆఫ్ లయన్స్, అంటే సింహాలు నివసించే ప్రదేశాన్ని డెన్ అంటాం. డెన్ అంటే గుహ. డెర్మటాలజిస్ట్ అంటే ఏంటి? ఏ డాక్టర్ హూ ట్రీట్స్ స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధి నిపుణుడు. అంటే చర్మ వ్యాధులు వచ్చినప్పుడు దానికి చికిత్స చేసి తగ్గించే డాక్టర్నే డెర్మటాలజిస్ట్ లేదా చర్మ వ్యాధి నిపుణుడు అంటాం. డ్రాట్ అంటే ఏంటి? కరువు. ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ అబ్నార్మల్ లో రెయిన్ఫాల్, అంటే వర్షపాతం తక్కువ నమోదైతే, వర్షాలు తక్కువ పడితే కరువులు వచ్చినాయి అంటాం, డ్రాట్. ఎడిబుల్ అంటే ఏంటి? ఫిట్ టు బి ఈటెన్ యాజ్ ఫుడ్ బై హ్యూమన్స్, అంటే తినగలిగేది అన్నట్టు, తినగలిగేదాన్ని ఎడిబుల్ అంటాం. నెక్స్ట్ ఎన్సైక్లోపీడియా అంటే ఏ బుక్ ఆర్ సెట్ ఆఫ్ బుక్స్ గివింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ మెనీ సబ్జెక్ట్స్ అండ్ టైపికల్లీ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ, అంటే తెలుగులో విజ్ఞాన సర్వస్వం అంటాం. విజ్ఞాన సర్వస్వం అంటే ఈ బుక్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంటుంది. నెక్స్ట్ ఎండమిక్ అంటే ఏంటి అంటే డిసీజ్, ఒక వ్యాధి అన్నట్టు. రెగ్యులర్లీ ఫౌండ్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా ఆర్ అమాంగ్ పర్టికులర్ పీపుల్, అంటే స్థానపర వ్యాధి అంటారు. స్థానపర వ్యాధి అంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో వచ్చే వ్యాధి. ఫర్ ఎగ్జాంపుల్, కోస్టల్ ఏరియాలోకి వెళ్తే అక్కడ ఎక్కువగా దోమలు ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళకు ఒక రకమైన వ్యాధి వస్తుంటుంది అట్లా. ఇఫర్మల్ అంటే లాస్టింగ్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం, అంటే కొద్ది కాలమే ఉండేది అన్నట్టు. నశ్వరమయ్యేది, నశించేది అన్నట్టు. అంటే ఎఫర్మల్ అంటే కొద్ది కాలమే ఉంటుంది, ఎప్పటికీ ఉండదు అన్నట్టు. నెక్స్ట్ ఎపిడమిక్ అంటే ఏంటి? ద స్ప్రెడ్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఇన్ అ వెరీ షార్ట్ టైమ్ ఇన్ ఏ ప్లేస్, అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటువ్యాధి అనుకోవచ్చు. అంటే ఇది ఎట్లా అంటే తక్కువ సమయంలో చాలామందికి స్ప్రెడ్ అయ్యేటువంటి వ్యాధి అన్నట్టు.
ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది అనుకోండి, కరోనా అన్ని దేశాలకు పాకింది, స్ప్రెడ్ అయింది. అట్లా తక్కువ సమయంలో చాలామందికి స్ప్రెడ్ అయితే దాన్ని ఎపిడమిక్ డిసీజ్ అంటుంటాం. ఎపిటాప్ అంటే ఏంటి? ఏ షార్ట్ టెక్స్ట్ రిటర్న్ ఏ టూమ్ స్టోన్, అంటే సమాధిపై చెక్కిన అంశాలు. అంటే ఇప్పుడు సమాధికి ఒక స్టోన్ ఉంటుంది, స్టోన్ ప్లేట్, దాని మీద రాస్తూ ఉంటారు జననము మరణము. కాబట్టి సమాధిపై చెక్కిన అక్షరాలు లేదా సమాధిపై రాసినటువంటి అక్షరాలు. కాబట్టి ఆ సమాధికి స్టోన్ ప్లేట్ మీద అక్షరాలు చెక్కి ఉంటాయి. సో సమాధి మీద రాసినటువంటి అక్షరాలు అనుకోవచ్చు. ఎపిటమీ, ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్, అంటే చక్కటి ఉదాహరణ అంటుంటాం. ఎటికేట్, ద రూల్స్ ఆఫ్ యాక్సెప్టెడ్ పొలైట్ బిహేవియర్ ఇన్ ఎ సొసైటీ, అంటే సభ్యత, సంస్కారం అంటుంటాం. మనం సమాజంలో ఉన్నప్పుడు ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వడం, అలాగే వారి దగ్గర రెస్పెక్ట్ తీసుకోవడం జరుగుతుంటుంది. అట్లా సభ్యత, సంస్కారాన్ని కలిగి ఉంటే అది ఎటికేట్ కిందికి వస్తుంది. ఎటిమాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ద ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ వర్డ్స్, అంటే పదాల పుట్టుకను గురించి తెలియజేసే శాస్త్రం అన్నట్టు. అంటే ఒక పదం ఎలా వచ్చింది అనేటువంటిది, ఆ పదం యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పేదాన్నే ఎటిమాలజీ అంటాం. ఎక్స్టెంపోర్ అంటే ఏంటి? స్పోకెన్ ఆర్ డన్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్, అంటే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మాట్లాడడం. జనరల్గా ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడండి అంటే కొంతమంది ప్రిపేర్ అయ్యి చెప్తారు, స్పీచ్ ఇస్తూ ఉంటారు. అలా ప్రిపేర్ కాకుండానే చెప్పడం అన్నట్టు. ఫ్యాక్షన్ అంటే ఏంటి? ఏ స్మాల్ ఆర్గనైజ్డ్ డిసెంటింగ్ గ్రూప్ విత్ ఇన్ ఏ లార్జర్ వన్, ఎస్పెషల్ ఇన్ పాలిటిక్స్, అంటే రాజకీయంలో కావచ్చు, లేకపోతే ఇంకే విధంగానైనా ఇతరులపైన కుట్ర చేసేవాడు అన్నట్టు. అంటే ఇది ఎక్కువగా ఫ్యాక్షనిజం కిందికి వస్తుంది. ఫ్యాక్షనిజం అంటే ఒకరినొకరు చంపుకోవడం, అంటే కక్షలు చేయడం, కుట్ర చేస్తూ చంపుతూ ఉంటారు. ఇట్లా ఫ్యాక్షన్ అంటే ఏంటిది? ఒకరిపైన ఇంకో వ్యక్తి కుట్ర చేసే విధానాన్ని ఫ్యాక్షన్ అంటాం. అంటే సింపుల్గా కుట్ర చేసేవాడు అన్నట్టు. ఫెనాటిక్, ఏ పర్సన్ విత్ ఎక్స్ట్రీమ్ అండ్ ఇర్రేషనల్ బిలీఫ్స్ ఇన్ పాలిటిక్స్ అండ్ రిలీజన్, అంటే మత దురాభిమానం గల లేదా రాజకీయ దురాభిమానం గల. కొంతమందికి రాజకీయం అంటే పిచ్చి ఉంటుంది, మరి కొంతమంది మతం అంటే పిచ్చి ఉంటుంది. ఆ మతం కోసం వాళ్ళు ఇతరులను చంపడం, ఇంకేదైనా చేస్తూ ఉంటారు. అట్లా చేయడాన్ని ఫెనాటిక్ అంటారు. ఫీస్ట్ అంటే లార్జ్ మీల్ ఆన్ ఏ డే ఆఫ్ సెలబ్రేషన్, అంటే విందు అంటాం, విందు భోజనము, డిన్నర్ అంటుంటాం. ఫెమినిస్ట్, ఏ పర్సన్ హూ ఫైట్స్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్, స్త్రీల హక్కుల కోసం పోరాడే వ్యక్తిని ఫెమినిస్ట్ అంటారు. ఫ్లోరిస్ట్ అంటే వన్ హూ సెల్స్ ఫ్లవర్స్, పుష్పాలను అమ్మేవాడు, పువ్వులు అమ్మే వ్యక్తిని ఫ్లోరిస్ట్ అంటాం. గరాజ్, ఈ వర్డ్ను చాలామంది గ్యారేజ్ అంటుంటారు. సో గ్యారేజ్ అనేటువంటిది చాలామంది మన ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు, కానీ అకార్డింగ్ టు ద బ్రిటిష్ యాక్సెంట్, సో బ్రిటిష్ యొక్క యాక్సెంట్ ప్రకారం దీన్ని గరాజ్ అనాలి, గ్యారేజ్ కాదు. బట్ మనం మాత్రం గ్యారేజ్ అంటుంటాం. యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ గరాజ్, అంటే ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ కార్స్, అంటే కార్లు కానీ, ఆటోలు కానీ, 4 వీలర్స్ ఏవైనా సరే వాటికి డ్యామేజ్ అయితే రిపేర్ చేయించేటువంటి ప్రదేశాన్ని గరాజ్ అంటాం. జియోసెంట్రిక్, హ్యావింగ్ ద ఎర్త్ ఎట్ ద సెంటర్, అంటే భూకేంద్రీయ, అంటే భూమికి కేంద్రకం ఉంటుంది, ఆ కేంద్రక ప్రదేశాన్ని జియోసెంట్రిక్ అంటారు. గ్లటన్ అంటే వన్ హూ ఈట్స్ ఎక్సెసివ్లీ, అంటే బాగా తినే వ్యక్తి, ఎప్పుడు తింటూనే ఉంటాడు, తిండిపోతూ అంటాం, సింపుల్గా తిండిపోతూ. గ్రాఫోఫోబియా, ఫియర్ ఆఫ్ రైటింగ్ చూసి భయపడే వ్యక్తిని గ్రాఫోఫోబియా అంటారు. గ్రిగారియస్, ఆఫ్ పీపుల్ హూ లవ్ ద కంపెనీ ఆఫ్ అదర్స్, అంటే గుంపులో నివసించేవాడు, అంటే గుంపులతో ఉండేవాడు. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఎప్పుడు గ్యాంగ్లోనే ఉంటారు, సింగిలే ఉండరు. అలాగే యానిమల్స్ తీసుకున్నట్లయితే షీప్ కానీ, గోట్ కానీ, అవి గుంపులుగా ఉంటాయి, ఒంటరిగా జీవించలేవు. జిమ్నేజియం, ఏ రూమ్ దట్ హ్యాస్ ఎక్విప్మెంట్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అంటే వ్యాయామశాల అంటాం. తెలుగులో ఏమంటాం మనం? వ్యాయామశాల, ఎక్సర్సైజ్ చేసేందుకు ఉపయోగించేటువంటిది అన్నట్టు, జిమ్ అంటుంటాం. హిమటోఫోబియా అంటే ఏంటి? ఫియర్ ఆఫ్ బ్లడ్, కొంతమందికి రక్తం చూస్తే భయం అవుతుంది, దాన్ని హిమటోఫోబియా అంటారు. హెర్బేరియం, ఏ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్, చనిపోయిన లేదా శుష్కించిన మొక్కల్ని సేకరించడాన్ని హెర్బేరియం అంటారు. సహజంగా బైపీసీ సెకండరీ వాళ్ళు ఈ డ్రైడ్ ప్లాంట్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి కదా. నెక్స్ట్
హైడ్రోస్పియర్ అంటే ఏంటి? ఆల్ ద వాటర్ ఆఫ్ ద ఎర్త్, అంటే తెలుగులో జలావరణం అంటాం. అంటే భూమి మీద భూమి మీద నీటితో ఆవరించబడిన ప్రదేశాన్ని జలావరణం అంటాం. ఐకనాక్లాస్ట్ అంటే వన్ హూ అటాక్స్ ఎస్టాబ్లిష్డ్ అండ్ చెరిష్డ్ బిలీఫ్స్, ఐడల్ బ్రేకర్ అంటే విగ్రహాలను నాశనం చేసేవాడు. కొంతమంది ఉంటున్నట్టు విగ్రహాలను కూలుస్తుంటారు, విగ్రహాలను బ్రేక్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఒక మతానికి సంబంధించిన విగ్రహాలను ధ్వంసం చేస్తారో, పగలగొడతారో అట్లాంటి వ్యక్తిని ఐకనాక్లాస్ట్ అంటారు. ఇమ్మినెంట్, అబౌట్ టు హ్యాపెన్ ఇన్ ద ఇమ్మీడియట్ ఫ్యూచర్, అంటే సమీప భవిష్యత్తులో సంభవించబోయేది అన్నట్టు. ఇమ్యూన్, రెసిస్టెంట్ టు ఏ పర్టికులర్ డిసీజ్ ఆర్ టాక్సిన్, అంటే ఒక వ్యాధి వచ్చినప్పుడు కానీ లేదా విషప్రయోగం జరిగినా కానీ దానికి తట్టుకునేటువంటి శక్తి, అంటే నిరోధక వ్యవస్థ అన్నట్టు. వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంటుంది కదా ఇమ్యూన్ అంటే, మనకు వ్యాధి నుండి తట్టుకునే కెపాసిటీ అన్నట్టు, వ్యాధి నిరోధక శక్తి అనుకోవచ్చు. ఇన్కవరిజిబుల్, హూ కెనాట్ బి కరెక్టెడ్ ఆర్ చేంజ్డ్, అంటే మార్చడానికి వీలు కానిది అన్నట్టు. ఇప్పుడు ప్రజలు ఉన్నారు, కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళు కంప్లీట్గా బ్యాడ్ క్వాలిటీస్ కలిగి ఉంటారు అనుకోండి, ఇక వాళ్ళని మనం మార్చలేమురా బాబు అనుకుంటే ఇన్కారిజిబుల్ అన్నట్టు. ఇండిఫాటిగేబుల్, ఏబుల్ టు వర్క్ ఫర్ ఎ లాంగ్ టైమ్ వితౌట్ బికమింగ్ టైర్డ్, అంటే కొంతమంది ఎక్కువసేపు వర్క్ చేస్తూ ఉంటారు, ఎంతసేపు వర్క్ చేసినా కూడా వాళ్ళు అలసిపోరు. అట్లా ఎక్కువసేపు వర్క్ చేయడాన్ని ఏమంటారంటే ఇండిఫాటిగేబుల్ అంటారు. ఇండెలిబుల్, ఎ మార్క్ దట్ కెనాట్ బి ఎరేజ్డ్ ఈజీలీ, అంటే ఎరేజ్ చేయడానికి ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్నుతో రాసినాం అనుకోండి, దాన్ని ఎరేజ్ చేస్తామా? చేయలేము. ఇన్ఎవిటబుల్, దట్ విచ్ విల్ హ్యాపెన్ అండ్ కెనాట్ బి అవాయిడ్, అంటే ఏదైనా ఒక పని జరగబోతే దాన్ని మనం నివారించలేము అన్నప్పుడు ఇన్ఎవిటబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైనుండి థండర్ బోల్ట్ పిడి పడుతుంది అనుకోండి, దాన్ని మనం ఆపలేమన్నట్టు. అట్లా నివారించలేనటువంటి దాన్ని ఇన్ఎవిటబుల్ అంటాం. ఇన్ఫాలబుల్, ఇన్క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్, అంటే ఎలాంటి తప్పు చేయకపోతే ఇన్ఫాలిబుల్ అంటాం, అంటే ఎలాంటి తప్పు చేయకపోవడం అన్నట్టు. నెక్స్ట్ ఇన్ఫ్లామేబుల్, క్యాచింగ్ ఫైర్ క్విక్లీ, త్వరగా మండే స్వభావం కలిగిన అని అర్థం. త్వరగా మండే స్వభావం కలిగితే ఏమంటాం మనం? ఇన్ఫ్లామేబుల్. ఇన్సాల్వెంట్, అన్ఏబుల్ టు పే డెట్స్, అంటే అప్పులు తీర్చలేనివాడు, అంటే రుణగ్రస్తుడు అన్నట్టు. బాగా అప్పులు చేస్తూ ఉంటాడు కదా, అట్లాంటి వ్యక్తిని ఇన్సాల్వెంట్ అంటారు. ఇన్విన్సిబుల్, టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్, అంటే గెలవడానికి అసాధ్యం అనుకున్నప్పుడు ఇన్విన్సిబుల్. మహాభారతంలో భీముని మీద ఎవరు గెలవలేరు, అట్లాంటప్పుడు ఇన్విన్సిబుల్. ఇన్విజిబుల్, దట్ విచ్ కెనాట్ బి సీన్, చూడలేము అంటే ఇన్విజిబుల్. సూర్యుని చూస్తాము, చూడలేము. ఇర్రివోకేబుల్, సంథింగ్ దట్ కెనాట్ బి చేంజ్డ్, మార్చడానికి వీలు కానిది. కెన్నెల్, ఏ హౌస్ ఆర్ షెల్టర్ ఫర్ ఎ డాగ్, అంటే ఒక డాగ్ కోసము ఒక షెల్టర్ కానీ ఒక ఇల్లును కానీ కట్టిస్తుందని కెన్నెల్ అంటాం. లిథాల్, డిజైన్ టు కాజ్ డెత్, అంటే చంపడం కోసము ఏర్పాటు చేసినటువంటి ఒక వస్తువు అన్నట్టు. ఉదాహరణకు మనం ఎలుకలను చంపడానికి ఏం చేస్తాం? ఎలుకల కత్తెర ఏర్పాటు చేయమా? అట్లా. కాబట్టి డిజైన్ టు కాజ్ డెత్ అంటే చంపడం కోసం డిజైన్ చేసింది అన్నట్టు. లొక్వాషియస్, టాకింగ్ అలాట్ ఆర్ టూ మచ్, అంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది. అలా మాట్లాడితే ఆ వ్యక్తిని అంటే మనం వదిలిపోతూ అంటాం, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాయి. మ్యాగ్జిమ్ అంటే ఏంటి? ఏ షార్ట్ స్టేట్మెంట్ ఎక్స్ప్రెసింగ్ ద రూల్ ఆఫ్ కండక్ట్, అంటే తెలుగులో సామెత అంటాం. మ్యాగ్జిమ్ అంటే అడేజ్, సేయింగ్ అన్నట్టు, సామెత. ఎగ్జాంపుల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటుంటాం, అంటే ఎప్పుడు సహాయం చేయగానే గాయపరచకు. అలాగే హెల్త్ ఈజ్ వెల్త్ అంటుంటాం. మెర్సినరీ అంటే ఏంటి? కన్సర్న్ విత్ మేకింగ్ మనీ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఎథిక్స్, అంటే ఏంటి? ఇక్కడ డబ్బు ఆశ గల అన్నట్టు, అంటే డబ్బు అంటే ఎక్కువ వ్యామోహం, డబ్బు ఆశ ఉంటే మెర్సినరీ అంటాం. మిసోజనిస్ట్ అంటే ఏంటి? ఎ మ్యాన్ హూ హేట్స్ ఉమెన్, అంటే స్త్రీ ద్వేషి అన్నట్టు. ఆడవాళ్ళంటేనే కోపం ఉంటే, ఆడవాళ్ళను ద్వేషిస్తే మిసోజనిస్ట్ అంటారు.
మార్చువరీ ఏ ప్లేస్ వేర్ డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్ అంటిల్ క్రిమేషన్ అంటే శవాలను నిల్వ చేసే గది, శవాల గది అనుకోవచ్చు. నోటోరియస్ వెల్ నోన్ ఫర్ సమ్ బ్యాడ్ క్వాలిటీ అంటే బ్యాడ్ క్వాలిటీ ద్వారా ఫేమస్ అయితే నోటోరియస్ అంటాం. అంటే అతడు తప్పు పని చేసి ఆ తప్పు పని ద్వారా ఫేమస్ అయితే నోటోరియస్ అంటాం. ఎగ్జాంపుల్ నోటోరియస్ క్రిమినల్, పేరు మోసిన నేరస్తుడు అంటుంటాం. నావిస్ వన్ హూ ఈజ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆర్ న్యూ టు ఎ జాబ్, ఒక వ్యక్తి క్రొత్తగా జాబ్లోకి ఎంటర్ అయితే అతన్ని నావిస్ అంటాం. న్యూవాన్స్ ఎ స్లైట్ డిఫరెన్స్ ఇన్ మీనింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు డిటెక్ట్ అంటే చిన్న తేడా అన్నట్టు, చిన్న తేడా దాన్ని గుర్తించడం కష్టం. ఉదాహరణకు ఇద్దరు ట్విన్స్ ఉన్నారనుకోండి, అందులో చిన్న తేడా ఉంటుంది కానీ అది ఐడెంటిఫై చేయలేం. అబ్సొల్యూట్ సంథింగ్ విచ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేట్ అంటే వాడుకలో లేదు అన్నట్టు, మనం ఉపయోగిస్తున్నాం అన్నట్టు. ఆమ్నిపోటెంట్ హ్యావింగ్ అన్లిమిటెడ్ పవర్, అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటే ఆమ్నిపోటెంట్ అంటారు. సో ఆమ్నిపోటెంట్ అంటే అన్లిమిటెడ్ పవర్. అంటే ఏం పవర్ అంటే ఫిజికల్ కావచ్చు, లేదంటే సూపర్ న్యాచురల్ పవర్ కావచ్చు. అంటే కొంతమందికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి, అట్లాంటి పవర్స్ కనుక ఉంటే ఆమ్నిపోటెంట్. నెక్స్ట్ ఆమ్నిషియంట్ హ్యావింగ్ కంప్లీట్ ఆర్ అన్లిమిటెడ్ నాలెడ్జ్ అంటే సర్వజ్ఞుడు అంటాం, అన్నీ తెలిసినవాడు. అంటే ఏ విషయం అడిగినా కూడా చెప్తా ఉంటాడు, అట్లా అన్ని విషయాలు తెలిస్తే ఆమ్నిషియంట్ అంటారు. ఒపాక్ దట్ విచ్ కెనాట్ బి సీన్ త్రూ నాట్ ట్రాన్స్పరెంట్ అంటే చూడలేము, ట్రాన్స్పరెంట్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లాస్ ఉందనుకోండి, గ్లాస్ నుండి బయటకు చూస్తే కనబడుతుంటాయి, అదే ఒక బుక్ అడ్డం పెట్టుకొని చూడండి కనబడదు. అట్లా అంటే మనకు చూడకుండా ఉండలేమన్నట్టు ఆ ఆబ్జెక్ట్ ద్వారా. నెక్స్ట్ ఆప్టీషియన్ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ జాబ్ ఈజ్ టు ఎగ్జామిన్ పీపుల్స్ ఐస్ అండ్ టు రికమెండెడ్ అండ్ సెల్ గ్లాసెస్ అంటే ఆప్టీషియన్ అంటే ఏంటిదంటే ప్రజల యొక్క కళ్ళు ఉంటాయి కదా, ఈ కళ్ళను పరీక్షించి వాళ్ళకి అద్దాలు ఇచ్చేవాడు. అంటే ఇప్పుడు కంటికి సైట్ ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు సైట్ను వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత తీవ్రత ఉంది అనేది చూసి దాన్ని బట్టి వాళ్ళకి కంటి అద్దాలు ఇస్తూ ఉంటారు. ఆప్టిమిస్ట్ వన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్ అంటే ఆశావాది అంటాం, ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటాడు, ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఆశావాది, ఆప్టిమిస్ట్ అంటుంటాం. ఆర్నిథాలజీ ఏ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బర్డ్స్ పక్షులను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. ఆర్థోపెడిషియన్ వన్ హూ ట్రీట్స్ కండిషన్స్ ఇన్వాల్వింగ్ ద మస్కులోస్కెలిటల్ సిస్టమ్ ఆర్ బోన్ స్పెషలిస్ట్ అంటే ఎముకల వ్యాధి నిపుణుడు. మనం అడ్డం పడి బోన్స్ విరిగినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ పట్టి వేసి అతికించేవాడు, అంటే ఎముకల డాక్టర్ అన్నట్టు, ఎముకల వ్యాధి నిపుణుడు. పీడియాట్రిషియన్ ఏ డాక్టర్ హూ ట్రీట్స్ డిజీజ్ ఆఫ్ చిల్డ్రన్ చిన్న పిల్లల డాక్టర్ అంటాం. చిన్న పిల్లలకు జ్వరం వచ్చినా ఇంకేమైనా జబ్బు చేసినా కానీ మనం తీసుకెళ్ళేది ఎక్కడికి అంటే చిన్నపిల్లల డాక్టర్ దగ్గర కదా, అతన్నే ఇంగ్లీష్లో పీడియాట్రిషియన్ అంటారు. ప్యాలిండ్రోమ్ అంటే ఏంటి? ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ రీడ్స్ ద సేమ్ బ్యాక్వర్డ్స్ ఆర్ ఫార్వర్డ్స్ అంటే ప్యాలిండ్రోమ్ అంటే మనం స్టార్టింగ్ నుండి చదివినా చివరి నుండి చదివినా సేమ్ వస్తుంది. ఉదాహరణకు మేడం అంటే మనం ఇట్లా చదివినా మేడం వేస్తుంది, చివరి నుండి చదివినా మేడం వేస్తుంది. అలాగే మలయాళం, అలాగే టమాటా, జలజ. ప్యాంథిజం అంటే ఏంటి? ద బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ థింగ్స్ అంటే తెలుగులో అద్వైతం అంటాం. అద్వైతమును ఎవరు చెప్పారు? జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. ఆయన ఏం చెప్పిండు అంటే గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దేవుడు అంతటా ఉంటాడు అని చెప్పేది అద్వైతం. పేటెంట్ అంటే సోల్ రైట్ టు ప్రొడ్యూస్ ఆర్ సెల్ అన్ ఇన్వెన్షన్ ఒక వస్తువును తయారు చేసినప్పుడు కానీ ఒకటి కనిపెట్టినప్పుడు కానీ దానికి సంబంధించినటువంటి హక్కులన్నీ ఆ వ్యక్తికే ఉంటే సోల్ రైట్. సో దాన్ని పేటెంట్ అంటుంటాం. పేటెంట్ అంటే ఆ వస్తువును తయారు చేసిన వ్యక్తికే దాన్ని అమ్మే హక్కులు ఉంటాయి. నెక్స్ట్ పెడస్ట్రియన్ అంటే ఏ పర్సన్ వాకింగ్ ఆన్ ఏ స్ట్రీట్ అంటే తెలుగులో పాదచారుడు అంటారు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళను పెడస్ట్రియన్ అంటారు. పెంచంట్ అంటే స్ట్రాంగ్ టేస్ట్ ఆర్ లైకింగ్ ఫర్ సంథింగ్ అంటే ఎక్కువ ఆపేక్ష కలిగి ఉండడం అన్నట్టు, అన్నీ కావాలంటుంటారు, ఆపేక్ష. పెరెనియల్ లాస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ కంటిన్యూయల్లీ రికరింగ్ అంటే ఎక్కువ కాలం ఉండడం. సింపుల్ చెప్పాలంటే అన్ని కాలాల్లో లభిస్తే
పేరెనియల్. ఉదాహరణకు మనకు కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, అన్ని కాలాలు లభిస్తాయి అట్లా. సో లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైం అంటే ఎక్కువ కాలం ఉండడం అన్నట్టు. నెక్స్ట్ పెరిగ్రినేషన్. పెరిగ్రినేషన్ అంటే ఏంటి? ఏ లాంగ్ స్లో జర్నీ ఎస్పెషల్ అండ్ ఫుడ్ అంటే దేశాటనము అంటాం. దేశాటనం అంటే ఏంటిదంటే అన్ని ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళడాన్ని పెరిగ్రినేషన్ అంటారు. కొంతమంది సన్యాసులు ఏం చేస్తారంటే కాలినడకన ప్రతి ఊరు విజిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పెస్సిమిస్ట్. పెస్సిమిస్ట్ అంటే ఏంటి? వన్ హూ లుక్స్ ఎట్ ద డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్ అంటే నిరాశావాది. ఇతను ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు, నిరాశావాది. నెక్స్ట్ ఫిలాంథ్రపిస్ట్. ఏ పర్సన్ హూ హెల్ప్స్ ద నీడీ. ఆపదలో ఉన్నవారికి, అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేసే వ్యక్తి అంటే దానం చేసే వ్యక్తి అన్నట్టు ఫిలాంథ్రపిస్ట్ అంటే. సో ఎవరికైతే డబ్బులు కావచ్చు, ఇంకా ఆహారం కావచ్చు, ఇంకా బట్టలు కావచ్చు అవసరం ఉంటాయో అట్లాంటి వారికి డబ్బులు కావచ్చు, లేదంటే ఫుడ్ కావచ్చు, లేదంటే బట్టలు కావచ్చు ఇచ్చి దానం చేసే వ్యక్తి, ఆ విధంగా చేసే వ్యక్తి. ఫిజీషియన్. వన్ హూ అటెండ్స్ టు సిక్ పీపుల్ అండ్ ప్రిస్క్రైబ్స్ మెడిసిన్స్ అంటే ఫిజీషియన్ అంటే డాక్టర్. ఈయన ఎట్లా అంటే ఎవరికైనా ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఆ డిసీజ్ సంబంధించిన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఒక చీటీపై రాసి ఈ మెడిసిన్స్ వాడండి అని చెప్పే వ్యక్తి అన్నట్టు. ఆ విధంగా ఆ ప్రిస్క్రైబ్ చేసి ఆ వ్యాధిని నయం చేసేవాడు. పిలిగ్రిమేజ్. ఏ జర్నీ టు ఏ హోలీ ప్లేస్ ఫర్ రిలీజియస్ రీజన్స్ అంటే తీర్థయాత్రలు చేపట్టడం అన్నట్టు. పిలిగ్రిమేజ్ అంటే ఏంటి? తీర్థయాత్ర. కొంతమంది తిరుపతికి వెళ్తూ ఉంటారు, కొంతమంది విమలవాడ రాయరాజేశ్వర స్వామిని దర్శిస్తూ ఉంటారు. ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్ళడాన్ని తీర్థయాత్ర అంటారు. పాలీగ్లాట్. వన్ హూ కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. తెలుగులో బహుభాషా కోవిదుడు అంటారు, అంటే ఎక్కువ భాషలు మాట్లాడగలిగి ఉండడం. ప్రొఫెషనల్. ఏ పర్సన్ విత్ ప్రోవెన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్ ఏ ఫీల్డ్. ఏదైనా ఒక రంగంలో ప్రాక్టికల్గా అనుభవం ఉంటే ప్రొఫెషనల్ అంటారు. ఉదాహరణకు డాక్టర్ కావచ్చు, లేదంటే లాయర్ కావచ్చు, లేదంటే ఇంజనీర్ కావచ్చు. సైకాలజీ. ద స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్ అంటే తెలుగులో మానసిక శాస్త్రము అంటారు. అంటే ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనిషి యొక్క సమస్య ఏంటిదో చూడగానే చెప్పే వ్యక్తి అన్నట్టు. అంటే ఒక మనిషి యొక్క మనసును స్టడీ చేయడం, ఒక మనిషి యొక్క ఆత్మను స్టడీ చేయడం. ఎందుకంటే సైకాలజీ అంటే ఏంటి? సైకి లోగోస్ అనే వర్డ్స్తో ఏర్పడ్డది. సైకి అంటే ఆత్మ. సో ఆత్మను గురించి అధ్యయనం చేసే శాస్త్రం అని కూడా అంటుంటారు. కాబట్టి ఒక మనిషిని చూడగానే మనిషి సంతోషంగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా, మరి అతనికి ఏ ప్రాబ్లం ఉందో చూడగానే చెప్పడం అన్నట్టు, చెప్పే శాస్త్రం. క్వారంటైన్. కన్ఫైన్మెంట్ టు వన్ ప్లేస్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే క్వారంటైన్ అంటే ఒక వ్యక్తి వేరే దేశం నుండి వచ్చిండు, అక్కడ బాగా కరోనా ఉందనుకోండి. సో ఆ వ్యక్తికి మరి కరోనా వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే, ఇంకా లేదా ఏదైనా ఒక వ్యాధి వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే అతన్ని ఒక 20 రోజులు క్వారంటైన్లో ఉంచుతారు. ఆటోమేటిక్గా ఒక 10 రోజులు అయ్యేసరికి ఆ వ్యాధి లక్షణాలు మనకు బయలుపడుతూ ఉంటాయి. సో వ్యాధి కనుక ఉంటే జ్వరం కానీ దగ్గు వచ్చిందంటే అప్పుడు ఏం చేస్తారు? అతనికి ఓకే ఇతనికి ఉంది అని చెప్పేసి ఐసోలేషన్కి పంపించి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. 20 డేస్ అయినా కూడా ఏ ప్రాబ్లం లేదంటే ఓకే అని అతనికి ఏ వ్యాధి లేదన్నటువంటిది సర్టిఫై చేస్తూ ఉంటారు. సిస్మోగ్రాఫ్. అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ డిటెక్టింగ్ ఎర్త్క్వేక్స్ అంటే తెలుగులో భూకంప లేఖిని అంటారు. ఈ భూకంప లేఖిని ఏం చేస్తారంటే భూకంపాలు వచ్చినప్పుడు ఎంత వచ్చింది అనేది రిక్టర్ స్కేల్ పైన చూపిస్తూ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ అనేది. సోమ్నాంబులిజం. ద హ్యాబిట్ ఆర్ యాక్టివిటీ ఆఫ్ వాకింగ్ ఇన్ ఎ స్లీప్ అంటే కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. సో ఈ విధంగా నిద్రలో నడిచే అలవాటుని ఏమంటారంటే సోమ్నాంబులిజం. స్పెండ్ థ్రిఫ్ట్. ఏ పర్సన్ హూ వేస్ట్స్ మనీ. కొంతమంది డబ్బులు వృధాగా ఖర్చు పెడతా ఉంటారు. ఈ విధంగా డబ్బులను వృధాగా ఖర్చు పెట్టే వ్యక్తిని స్పెండ్ థ్రిఫ్ట్ అంటారు. స్టాల్వార్ట్. ఏ లాయల్ సపోర్టర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఒక సంస్థకు సపోర్ట్గా ఉండే వ్యక్తి అన్నట్టు. స్టాయిక్. వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లేజర్ ఆర్ పెయిన్ అంటే సంతోషానికి కానీ బాధకు కానీ స్పందించిన వ్యక్తి. టీటోటాలర్. వన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అంటే ఎప్పటికీ కూడా ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకునే వ్యక్తి, అంటే బీర్ కానీ విస్కీ కానీ ఎప్పటికి కూడా తాగడు, అట్లాంటి వ్యక్తిని టీటోటాలర్ అంటున్నట్టు. థీస్ట్. ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అంటే థీస్ట్ అంటే ఎవరు అంటే
దేవుడు ఉన్నాడు అని బలంగా నమ్మే వ్యక్తి, అంటే దేవుడు ఉన్నాడు అని విశ్వసించే వ్యక్తిని థీస్ట్ అంటారు. వర్బోస్, యూజింగ్ మోర్ వర్డ్స్ దాన్ రిక్వైర్డ్, కావాల్సిన దానికంటే ఎక్కువ పదాలు యూజ్ చేస్తే వర్బోస్ అంటాం. వెటరాన్, సమ్వన్ హూ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ ఫీల్డ్, అంటే ఏదైనా ఒక ఫీల్డ్లో ఏదైనా ఒక రంగంలో బాగా అనుభవం ఉంటే వెటరాన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రోహిత్ శర్మ ఈజ్ ఏ వెటరాన్ బ్యాట్స్మెన్, అంటే రోహిత్ శర్మకి బాగా అనుభవం ఉంది కదా, కాబట్టి వెటరాన్ అంటే అనుభవం ఉన్న బ్యాట్స్మెన్ అంట. వెబ్, వెబ్ అంటే ఏంటి? ద హోమ్ ఆఫ్ స్పైడర్స్, ద హోమ్ ఆఫ్ స్పైడర్స్ అంటే ఏంటి? సాలె గూడు అంటాం. సింపుల్ చెప్పాలంటే సాలె పురుగులు నిర్మించుకున్నటువంటి గూడునే వెబ్ అంటాం. వెబ్ అంటే సాలె గూడు అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.